దేవుడు మీతో వాగ్దానం చేయబోతున్నాడు. శ్రేష్టమైన వాగ్దానము, ఆశీర్వాదముతో కూడిన వాగ్దానము. ఈ వాగ్దానము మీరు పొందుకోవలసిందిగా ఒక దైవ సేవకుడిగా నేను కోరుతున్నాను. దేవుడు నాకు బయలుపరిచిన వాగ్దానము. మొదటి రాజులు 8వ అధ్యాయము 55 నుండి 60 వరకు ధ్యానించుకుందాం. ఎట్లనగా తాను చేసిన వాగ్దానమంతటిని బట్టి ఇశ్రాయేలులకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగి ఉండునుగాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములో ఒకటైన తప్పిపోయినది కాదు అని సాల్మోను మహారాజు ప్రార్థన చేస్తున్నాడు. దేవుని మందిర విషయంలో సాల్మోను ప్రార్థన చేస్తున్నాడు. దేవుని అడుగుతున్నాడు. దేవుని నామాన్ని కొనియాడుతున్నాడు, ఘనపరుస్తున్నాడు, హెచ్చిస్తున్నాడు. నీకు స్తోత్రము కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాడు. ఎంత అద్భుతమో చూడండి. ఆయన మాట్లాడుతున్న మాట తాను చేసిన వాగ్దానం అంతటిని అని చెప్తున్నాడు. ఏదైతే దేవుడు తన ప్రజలకు వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం అంతటిని ఆయన నెరవేర్చబోతున్నాడు. వారికి నెమ్మది కలిగించాడు. అంటే అలనాడు అబ్రహామును దేవుడు పిలిచి నిన్ను గొప్ప జనముగా చేస్తానని వాగ్దానం చేశాడు. మొదటిది. రెండవది, నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానము తన పట్ల నెరవేర్చాడు. అందుకే వారు ఐగుప్తుకి వెళ్ళినా కూడా దేవుడు వారికి తోడై ఉన్నాడు. అక్కడ ఐగుప్తీయులు వారిని పెడుతున్న హింసలను చూశాడు. వారు బాధ పెడుతున్న బాధలను చూశాడు. వారి మొర దేవుని సన్నిధికి చేరింది. అప్పుడు మోషేను పంపించి ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుంచి బానిసత్వం నుంచి బయటకు తీసుకొచ్చాడు. అబ్రహాం గారికి వాగ్దానం చేశాడు కాబట్టి ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు. ఆనాటి నుంచి మొదలుకొని ఈనాటి వరకు కూడా ఇశ్రాయేలు ప్రజల పట్ల ఎన్నో వాగ్దానాలు చేస్తున్నాడు. అందుకే ఇప్పుడు చూడండి, చిన్న దేశమైన కోటి జనాభా లేని ఇశ్రాయేలు దేశము అన్ని రంగాల్లో అభివృద్ధి పొందిందంటే అలనాడు దేవుడు చేసిన వాగ్దానం. ఎందుకంటే వారు ఆయన ప్రజలు కాబట్టి ఆయన ప్రజలకు దేవుడు వాగ్దానం చేశాడు. మరి నీవు యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించావు కాబట్టి నీవు కూడా ఆయన ప్రజలవు అని పరిశుద్ధమైన గ్రంథం అనేకమైన లేఖనాలు మనకు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ పరిశుద్ధుడైన దేవుని నువ్వు నమ్ముకున్నావు కాబట్టి, ఈ పరిశుద్ధుడైన దేవునితో సహవాసం చేస్తున్నావు కాబట్టి ఈ వాగ్దానము నీకు కూడా వర్తిస్తుంది. దేవుడు నీకు చేసిన వాగ్దానం కూడా ఒక్కటి తప్పిపోయినది కాదు అని దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. రెండవది, తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములో ఒక్క మాటైనా తప్పిపోయినది కాదు. ఎంత అద్భుతమో చూడండి. అంటే తన దాసుడైన మోషేకు దేవుడు శుభ వాగ్దానం చేశాడు. ఏంటి వాగ్దానం అంటే, ఈ ప్రజలను ఐగుప్తు నుంచి నువ్వు తోడుకొని రావాలి. నా ప్రజల బాధను నేను చూశాను, వారు ఇబ్బందులు చూశాను, అందుకే నేను దిగి వచ్చాను. మోషే, నీవు ఐగుప్తుకు వెళ్ళాలని దేవుడు తనతో వాగ్దానం చేశాడు. అందుకే ఒక్కటేం తప్పిపోయినది కాదని దేవుడు మాట్లాడుతున్నాడు. మూడోది మనం చూద్దాం. మన దేవుడని యెహోవా మనలను వదలకను. చూసారా, మన దేవుడు మనని వదలక అంటే వదిలిపెట్టలేడు. ప్రజలు వదిలిపెట్టినా కూడా ఆయన వారిని మాత్రం వదిలిపెట్టలేదు. మొదటిది ఆ వాగ్దానం ఏంటో చెప్తున్నాడు. రెండవది, విడవక. చూసారా, రెండవది ఏం చేస్తున్నాడు? విడవక. కానీ ఇశ్రాయేలు ప్రజలు విడిచిపెట్టారు దేవునికి విరోధంగా జీవించారు. దేవునికి విరోధంగా
మూగబొమ్మలను పెట్టుకొని దేవుని విరోధంగా ఆయనను దుఃఖపరిచారు, గాయపరిచారు. అయినా కూడా దేవుడు వారిని వదిలిపెట్టలేడు, దేవుడు వారిని విడిచిపెట్టలేదు. మూడోది ఇక్కడ మనం చూస్తున్నాడనే మన పితరులకు తోడుగానున్నట్లు మనకును తోడుగా ఉండి, పితరులు అంటే ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు తోడుగా ఉన్నాడు. కాబట్టి వారికి మాత్రమే కాదు, మనకు కూడా తోడుగా ఉన్నాడని మాట్లాడుతున్నాడు. ఏంటి వాగ్దానాలు? ఫస్ట్ వదలక, రెండోది ఏంటి? విడవక, మూడోది ఏంటి? తోడుగా ఉన్నాడు. ఎంత అద్భుతమో చూడు. కాబట్టి ఈ వాగ్దానాలు దేవుడు చేస్తున్నాడు. కాబట్టి ఈ వాగ్దానం ఎప్పుడైతే నీవు స్వతంత్రించుకుంటావో నీవు ఆశీర్వించబడతావు. నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. నీకు తోడై ఉండే దేవుడు ఎవరంటే ఆయన్నే యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఆయన ఇప్పుడు తోడై ఉన్నాడు. కాబట్టి ఆయన నీ జీవితంలో ఆయన చేసే మేలులు ఏంటో మనము చూద్దాం. కాబట్టి ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి ఆయన మనతో ఉన్నప్పుడు ఏం జరుగుతుందో మనం చూద్దాం. 66వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా తన దాసుడైన దావీదునకు, ఇశ్రాయేలుకు, తన జనులకును చేసిన మేలంతటిని బట్టి సంతోషించుచు ఆనంద హృదయులై తమ గుడారములకు వెళ్ళిపోయిరి. ఆయనకు స్తుతి మహిమ కలుగునుగాక. చూసారా? తన జనులకును చేసిన మేలంతటిని బట్టి సంతోషించుచు ఆనంద హృదయులై తమ గుడారములకు వెళ్ళిపోయిరి. ఎంత అద్భుతమో చూడండి. కాబట్టి ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాలు, ప్రమాదకర దినాల్లో నీవు నేనున్నాం. కాబట్టి ఆయన చేసిన వాగ్దానము ఎంత అమూల్యమైందో మనని దేవుడు మనతో మాట్లాడిన గొప్ప దేవుడు. కాబట్టి ఆ దేవునికి మనం కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిద్దాం. ఎందుకంటే గుడారముకు వెళ్ళిపోయిర్రి. మరి మనకు కూడా దేవుడు తన వాగ్దానాన్ని చెప్తా ఉన్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం చేశాడు. మనకు కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏంటి ఆ వాగ్దానం చూసి మనం ప్రార్థన చేసుకుందాం. యోహాను వ్రాసిన మొదటి పత్రికలో దేవుడు ఏం చెప్తున్నాడంటే వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏంటి వాగ్దానము? మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 25 చదువుకుందాం. నిత్య జీవము అనుగ్రహించున్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. చూసాడా? దేవుడు మనకేం చేశాడు? వాగ్దానం అంటే నిత్య జీవము, అంటే నిరంతరం జీవించే లోకం ఉంది. ఆ లోకమే నూతన యెరూషలేము, పరలోకము అని మనకు వాక్యం బోధిస్తూ ఉంది. కాబట్టి వారికి కనాను ఇచ్చాడు, ఐగుప్తులో నుంచి కనాను ఇచ్చాడు. ఐగుప్తులో బాధలునే కాబట్టి కనానులో బాధలు లేవు, ఎందుకంటే పాలు తేనెలు ప్రవహించే దేశం అని చెప్పాడు. కాబట్టి నీకు నాకు ఇచ్చేది ఏంటంటే పరలోకము దేవుడు అనుగ్రహించాడు. ఎంత అద్భుతమో చూడు. ప్రార్థన. కన్న తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మమ్మల్ని ధైర్యపరిచి ఆదరించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. విడవక అయా తండ్రి ప్రభువా, వదలక తోడైనందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ నెమ్మది సంతోషాన్నిచ్చావు, అందుకు కృతజ్ఞతలు యేసు నామంలో పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మనను దీవించి ఆశీర్వించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.